దిక్కుమొక్కు లేని అనాథులకు పెద్ద దిక్కుగా మారి ఆశ్రయమిచ్చి ఆదరిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అభాగ్యులు జీవిస్తున్న ఈ రక్షణాలయంలో ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. శివయ్య చెంత జీవిస్తున్న అనాథులను ఆదుకోవడం కోసం ఇక్కడకు వస్తున్న సేవామూర్తులు సేవాభావంతో అనాథులకు తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. అలా హైదరాబాద్ గోషామహల్ నుండి విచ్చేసిన సేవామూర్తులు కె విశ్వనాథ్ గారు, రాకేష్ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఓం సత్యం యోరాగాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే శరణ్యమార్గతే శరణ్యప్రియంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతా బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అనంతరం హోమశాలలో నిర్వహిస్తున్న యాగంలో ఆజ్యం సమర్పించి సకల లోకదేవతల ఆశీర్వాదాలు పొందారు. విష్ణుమూర్తి దేవత ఇదం నమః. ఓం కాంత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహ. దుర్గాదేవత ఇదం నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కె విశ్వనాథ్ గారు అభాగ్యులను ఆదుకునేందుకు వారి మనుగడ నిమిత్తం సాయం చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచి సాయమందించిన సేవామూర్తి విశ్వనాథ్ గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఈ పుణ్యలింగేశ్వర క్షేత్రంలో రావడం 3వసారి. ప్రతి సంవత్సరం వస్తాం మేము. వచ్చినప్పటి చాలా చేంజెస్, చాలా డెవలప్మెంట్ ఉన్నది ఆశ్రమంలో. ఇక్కడ పూజ చేపిస్తారు స్వామివారికి. అందరికీ అన్నదానం, నిత్య అన్నదానం. ఇక్కడ చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చేంజెస్ ప్రతి సంవత్సరం అవుతున్నది. ఇప్పుడు పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో లింగేశ్వర స్వామి ఆలయం కట్టడం కూడా ఆరంభమైంది. ఎవరైతే జీవితంతో డిస్టర్బ్ ఉంటారో వాళ్ళకు ఇక్కడ తెచ్చి ఆశ్రమం ఇచ్చి వాళ్ళకు మంచిగా చూసుకుంటున్నారు. ఈ మానవ సేవనే వీళ్ళకు మాధవ సేవ లాంటిది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.